ధనురాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయం కానీ నా సొంత కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ధనురాశి వారికి కనుక తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ధనురాశి వారికి రాహుగ్రహం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో వారు, సోదరులు, ఇంటి పక్కవారు, అలాగే మన పనిచేసేటటువంటి ఆఫీసు కావచ్చు, లేదా వ్యాపార సంస్థ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు అందరూ కూడా మీకు మనస వాచ కర్మణ అన్ని సహకరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి కూడా మనకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఉదాహరణ కావాలంటే చెప్పగలను, కానీ ఇప్పుడు మనకు సమయాభావం కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. లేదు సడన్గా ఎవరో పడ్డారండి, బండి మీద వెళ్తూ పెద్ద ఆయన ఎవరో పడ్డారు, కళ్ళు తిరిగో, బీపీ ఎక్కువయో, షుగర్ ఎక్కువయో పడ్డారు ఆయన అని పాపం గట్టిగా దెబ్బ తగిలింది. ఎవరో మనకు ముక్కు మా రోడ్డు మీద ఎవరు తెలుస్తారండి, మనకి మన పేట కాదు, వస్తారు, నలుగురు వస్తారు, ఆయన లేవదీస్తారు, మొహం మీద కూల్ డ్రింక్ ఏదో తీసుకొచ్చి తాగిపిస్తే మొహం మీద చల్లటి నీళ్ళు చల్లుతారు. తర్వాత ఆయన జేబులోంచి ఆ ఫోనో కార్డో తీసి ఒక ఆటో మాట్లాడి ఆయన కూడా పాపం తీసుకెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా ఆగటం, లేకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే ఈయన ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించటం, ఇట్లాంటివన్నీ మనకు ముక్కు మొహం తెలియదు. అట్లా కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అట్లా తృతీయ స్థానంలో ఇటువంటి గ్రహం ఉండటం వల్ల మంచి శుభాలు జరిగే అవకాశం ఉంది. అయితే లాస్ట్లో డిసెంబర్ నెల 26వ సంవత్సరంలో, ఈ నెల కాదండి, 25 కాదు 26 డిసెంబర్లో లాస్ట్ 25 రోజులు, చివరి 25 రోజులు మాత్రం ఆయన వక్రగతి కాదండి అయింది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు తృతీయం నుంచి. ఈ తృతీయంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ధనానికి ఇబ్బంది పెడతారు, మాటకి ఇబ్బంది పెడతారు, కుటుంబంలో కొంచెం చిన్నపాటి సంతోషం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో శని, దీనినే అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని, అష్టమ అంటే 8, అర్ధ అంటే సగం, 8లో సగం 4. 4వ స్థానంలో శని కొంచెం తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే 4వ స్థానం అంటే మనం సుఖస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ సుఖస్థానంలో ఏమేంటి మనకు ఆ సుఖాలు లభించేది? తల్లిగారు, విద్య, భూమి, గృహము, వాహనము, మన స్వభావం, ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని వల్ల ఈ భావాలన్నీ కూడా దెబ్బతింటాయి. తల్లిగారితో మనకున్న అనుబంధం కావచ్చు, లేకపోతే ఆవిడ ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, భూమి విషయాల్లో ఏదో చికాకులు కలగడం, కుటుంబ విషయాల్లో కూడా ఇల్లు కొనుక్కుందాం అది కొనుక్కోలేకపోవటం, గృహాల విషయంలో, వాహనం అది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొచ్చు. అలాగే మన స్వభావంలో ఎక్కువ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైనటువంటి పనులు, ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ అంటే దాన్ని కొంచెం ఆ భావాన్ని పాడు చేసేటువంటి స్వభావం అర్ధాష్టమ శనికి ఉన్నది. కాబట్టి ఈ భావాలన్నీ కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం గురించి చెప్పుకుందాం. గురుగ్రహ సంచారం 7, 8, 9 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు. ఆయన గురు సంచారం సప్తమ స్థానం ఏంటంటే మిథునంలో ప్రారంభమవుతోంది. ప్రారంభమయ్యి జూన్ 1 వరకు ఆయన మిథునంలో ఉంటారు. మిథునం తర్వాత అది సంక్రమణం జరిగి కర్కాటకంలో ప్రవేశిస్తారు. అంటే 8వ స్థానం అవుతుంది ధనురాశికి. అక్కడ ఒక 5 నెలల పాటు సంచారం చేస్తారు. ఆ తదుపరి అక్కడ ఉండంగానే అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 2 నెలల పాటు ఆయన సంచారం చేస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే 7వ స్థానంలో సంచారం చేయటం అనేది గురుగ్రహ సంచారం చాలా మంచి శుభ పరిణామాలను ఇస్తుంది. వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ, వివాహం అయిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వివాహం అయిపోయి ఉన్నట్టయితే అక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే
శృంగారం, ఇంకా అవన్నీ అలంకారం, గానం, నృత్యాలు ఇట్లాంటి వాటితో భార్యాభర్తల మధ్యన చాలా అన్యోన్య దాంపత్యంగా వెలుగొందుతుంది 5 నెలల పాటు. తదుపరి 5 నెలలు అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఈ అష్టమ స్థానంలో ఉండంగా పెద్ద దుఃఖమే మన వార్త వినటం కానీ, వద్ద దుఃఖం కలగటం కానీ, అయిన వారు ఎవరో ఫ్రెండ్సో, చుట్టాలో, బాగా ఆప్తులో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వారు ఎవరో చనిపోయారు అనే మాట వినటం తద్వారా మనకు అది పెద్ద దుఃఖమే అవుతుంది. అది ఎందుకంటే మన వారు ఎవరో కావలసిన వారు, అంటే రక్త సంబంధం అని కాదండి, వారికి మనకి ఉన్నటువంటి ఈ అవగాహన, లేకపోతే వారు మనకు సహాయపడినటువంటి పరిస్థితులు, మనం వారికి సహాయపడి అవి మనకు ఆప్యాయతను పెంచుతాయి. మాకున్న చాలామంది బంధువులు అందరితో ఒక రకంగా ఉండదు కదండి. వారు కొంతమందితోటే మనకు అనుబంధం బాగా పెనవేసుకుపోతుంది. అటువంటి వారు పోయటం వల్ల చనిపోవటం కానీ, వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు పెద్ద దుఃఖమే ఏర్పడుతుంది. అటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధమైన కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోవటం జరిగేటువంటి అవకాశం, లేదా సస్పెండ్ అవ్వటం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం 5 నెలలు కూడా. తదుపరి భాగ్యస్థానంలో ఒక రెండు నెలలు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో గురు సంచారం కూడా చాలా మనకి 5 నెలలు మంచి ఫలితాలు ఇచ్చారు. అలాగే మళ్ళీ ఆ గురు భగవానుడు ఈ మనకి భాగ్యస్థానంలో 2 నెలలు ఉంటున్నారు కదా, ఆ 2 నెలలు అతిచారం వల్ల వచ్చినటువంటి ఆ గురువు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. తండ్రి గారితో మనకు అనుబంధం పెనవేసుకోవటం, లేదా వారి ఆశీస్సులు మనకు రావటం, అలాగే దేవుడి గుళ్ళకి వెళ్ళటం, దేవుడి ఆశీస్సులు, వారి దర్శనము, అవన్నీ కూడా మన ఆహ్లాదాన్ని పెంచడం, మనకు ఆ దైవ దర్శనం వల్ల మనం అనేక కష్టాల నుంచి బయటపడటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం గురుగ్రహ భాగ్యస్థాన చలనం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలోనే ఇంకొక అనర్థం, కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఈ కేతుగ్రహ సంచారం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారితో మనకు కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు ఏమి చేద్దామన్నా వెళ్ళలేకపోవటం, ఆ భగవంతుడి అనుగ్రహం మనకు దొరకకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే లాస్ట్లో మాత్రం ఆయన 8వ స్థానంలో ఒక 25 రోజులు ఉంటారు. అక్కడ కూడా కొంచెం మనకి ఈ రెండు స్థానాల్లోనూ కూడా మొత్తం మీద కేతు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలండి. అందుచేత ఈ మనకి ముఖ్యంగా ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే రాహుగ్రహం 11 నెలలు పూర్తిగా మనకి శుభ ఫలితములు ఇస్తూ ఉన్నది. అలాగే గురువుని తీసుకున్నట్టయితే 9 నెలల పాటు సప్తమ స్థానంలో 5 నెలలు, భాగ్యస్థానంలో 2 నెలలు, 9 నెలలు 5, 2, 7 నెలల పాటు మనకి శుభ ఫలితములను గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే కేతు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు, శని పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 2 గ్రహాల యొక్క అనుగ్రహము, 2 గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నది. అందుచేత వీరికి ఒక శుభాశుభ ఫలితాలను ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రతిరోజు కూడా మీరు నిత్యము నవగ్రహ మంత్రాలు, శ్లోకాలు ఏవో చదువుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఆ శనీశ్వరుడు అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఖచ్చితంగా సంవత్సర కాలం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం అంటే సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా కూడా ఉంటుందండి అవతల కూడా. కాబట్టి శనికి అభిషేకం కానీ, ఈ శని త్రయోదశి నాడు తైలాభిషేకం కానీ, నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ, జపం చేయించుకోవటం కానీ ఒక సూచన. ఓకే, ఈ తర్వాత మీకు ఇక్కడ తీసుకున్నట్టయితే కేతువు కూడా మీకు పూర్తి అనుకూలత లేదు, పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి శనికి కేతువుకి తప్పకుండా ఏదో ఒక సంబంధం, అంటే దానం దశకం ఇచ్చి వదిలించుకోవటము, లేదా 40 రోజుల్లో నవగ్రహాల చుట్టూ తిరగటము, 40 రోజులు ఆ గోమాతకి ఏదో ఒకటి, ఒక 5 రూపాయలు తోటకూర, అయితే బన్నం లాంటిది ఏదో బన్నలు ఏవో 2-3 బన్నలు కొని దానికి 5 రూపాయలు 6 రూపాయలు ఉంటాయి. వీటి గోవుకి ఏదో ఒకటి పెట్టడం, సకల దేవతా స్వరూపం, అది కూడా మన యొక్క నవగ్రహ దోషాలని దహించి వేస్తుంది అని మన బుధజనులు అంటే పెద్దవారందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా తగిన సూచన, మీ అందరికీ కూడా ఆచరించదగిన సూచన. అధ్యయనం చేసుకోండి. మీ దోషాలు పోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. శుభం.